ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో సాంబార్ చేస్తున్నా. నేను ఇది మీకు ప్రిపేర్ చేసేది పెడదాం అనుకున్నా, మర్చిపోయినా. చూసిలా ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, బెండకాయ, వంకాయ, క్యారెట్, కలర్ఫుల్గా ఉంది కదా బెండకాయ. ఇవన్నీ కట్ చేసుకొని ఒక పెద్ద బౌల్లో వేసుకొని సాల్ట్ను కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ ఇట్లా ఉడకబెట్టుకోవాలి. ఇట్లా ఉడకబెట్టుకుంటే ఏంటంటే మనకు సాల్ట్ పడిద్ది, ముక్కలకు బాగుంటాయి, చప్పచప్పగా ఉండకుండా. ఆయిల్ కొంచెం వేయడం వల్ల అడగంటకుండా మంచిగా ఉడుకుతాయి. పప్పు, కందిపప్పు, టమాటా, కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్, కొంచెం పసుపు వేసి ఇట్లా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు. వేడివేడిగా ఉంది, దింపా ఇప్పుడే. చింతపండు ఒక 2 నిమ్మకాయల సైజు. ఇందులో కరివేపాకు కూడా వేసా, ఫ్లేవర్ కోసం బాగుంటుంది. ఇది మళ్ళీ ఇందులో ఉడికేటప్పుడు వేయడానికి కొత్తిమీర, కరివేపాకు వేసినాక ఆ ఉడకబెట్టుకున్న పప్పు కూడా వేసి ఒకసారి కలుపుకుందాం. మీరు ఇట్లా ట్రై చేయండి. సాంబారు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది, మంచిగా తినబుద్ధి అయితే 2-3 రోజులైనా ఖరాబ్ కాదు. ఇప్పుడు ఈ చింతపండు చారు ఇందులో పోసుకుందాము. మనము పులుపు ఎక్కువ తినని వాళ్ళు, చింతపండు పడని వాళ్ళు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు పప్పులో టమాటా వేసి ఉడకబెట్టుకున్నా కదా, సేమ్ అట్లనే పులుపు ఎక్కువ ఇష్టపడని వాళ్ళు టమాటాతోటి అలా చేసుకోవచ్చు. చూడండి, ఇట్లా తొందరగా మగ్గిపోయిద్ది. మనకు సాంబార్ అంటే చాలా టైం పడుతుందని అనుకుంటాం కదా, అలా ఏం లేదు. సరిపడా వాటర్ పోసుకుందాం. మనకి ఎన్ని కావాలంటే అన్ని, థిక్నెస్ మనకు సరిపోయిన దాన్ని బట్టి. ఇట్లా నేనైతే ఎప్పుడు చేసినా ఈ రైస్ కుక్కర్ నిండా పెడతా. మాకు ఒక 2 days వస్తుంది, మంచిగా తింటారు పిల్లలు. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా చక్కగా. ఇప్పుడు నేను పప్పు ఉడికేటప్పుడు కొన్ని పచ్చిమిర్చి వేసాను. ఇప్పుడు కొంచెం ఒక టీ స్పూన్ కారం, కొంచెం కారం వేసుకోండి, బాగుంటుంది సాంబార్లోకి, ఎక్కువైనా పర్లేదు. కొంచెం మెంతి పొడి, కొంచెం వేయించిన ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకొని మంచిగా అది మసిలేంత వరకు మరగనిచ్చుకొని తాలింపు వేసుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది. ఇట్లా గ్రేవీస్ ఏవైనా సరే ఇట్లా నురుగొస్తే దాంట్లోకి ఉప్పు సరిపోలేదని అర్థం. దాన్ని బట్టి మనం కొంచెం ఉప్పు వేసుకుందాం. చారు తాలింపులోకి ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కొంచెం ఆయిల్ పెట్టేసుకొని వేడయ్యాక ఉన్నాం. ఇవి కొంచెం లైట్గా వేగాక ఇందులోకి కరివేపాకు వేగాక వెల్లుల్లి ఇట్లా మొత్తం పొట్టు తీసుకోకండి, కొంచెం పై పొట్టు తీసి వేయండి, బాగుంటుంది. వెల్లుల్లి కొంచెం మామూలుగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఇలా వేగితే మంచి ఫ్లేవర్ ఆయిల్లోకి వస్తుంది, సాంబార్ కూడా మంచి స్మెల్ వస్తుంది. దీంట్లోకి కొంచెం పసుపు వేసుకుందాము, ఆఫ్ చేసేసుకుందాం స్టవ్. కమ్మటి సాంబార్ రెడీ. దీన్ని పోపు వేసుకున్నాక ఒక 10 నిమిషాలు అట్లా మూత పెట్టేసుకొని ఉంచుకుంటే ఆ పోపు ఫ్లేవర్ అంతా సాంబార్కి పట్టేస్తుంది. ఇవి రైస్ వడియాలు. పోయిన ఇయర్ సమ్మర్లో నేనే ప్రిపేర్ చేసిన. ఇవేమో రవ్వ వడియాలు, బాగుంటాయి. ఇవి సాంబార్లోకి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు.